పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంతా పక్కన పెట్టండి. ఒక కమ్మ కులస్తుడిగా మాట్లాడతా. కమ్మ కులానికి ఒక కమ్మవాడిగా చెప్తున్నాను, ఇటువంటి సప్రెషన్కి ఎప్పుడు గురైనా కూడా 10 ఇంకా పైకి ఎదిగే స్వభావం ఉంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అంటే కమ్మ కమ్యూనిటీ ఈజ్ అన్ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ. అంటే నలుగురిని కలుపుకుని వెళ్ళి 10 మందికి ఉపాధి కల్పించే విషయంలో కానీ, 10 మందికి అన్నం పెట్టే విషయంలో కానీ, 10 మందికి ఒక భరోసా కల్పించే విషయంలో కానీ ఎప్పుడు కూడా కమ్మకులం అనేది ఎప్పుడు ముందే ఉంటుంది. అంటే 10 మందిని తొక్కుకుని వెళ్ళే స్వభావం ఎప్పుడు కూడా కమ్మకులానికి లేదు. అదేవిధంగా కమ్మకులం పైన ఎవడు దాడి చేయడానికి ప్రయత్నం చేసినా నిలదొక్కునే సామర్థ్యం ఉంది, ఎదురు నిలబడే సత్తా ఉంది. కాబట్టి వాళ్ళు ఒక కమ్మవాడిగా చెప్తున్నా, మీరు దయచేసి ఈ కులాలు మా కులం పైన ఈ దాడిని అనేది మీరు విరమించుకోండి. ఇటువంటివి చాలా చూసాం గతంలో కూడా. ఇవాళ కూడా మీరు ఏదో ఈ కులాన్ని అనగదొక్కేస్తా, ఈ కులాన్నే లేకుండా చేస్తానంటే అది మీ వల్ల అయ్యే పని కాదు. కమ్మ కులస్తులు ఎంత బాగుంటే 10 మంది బాగుంటారండి. అది మా కులంలో ఉన్నటువంటి గొప్పతనం. 10 మంది బాగుండాలి. అది ఏ కులం వాళ్ళని ఇందాక నేను చెప్పా. ఇవాళ నా స్నేహితులు అందరూ కూడా నా కులంలో ఉన్నటువంటి వారు తక్కువ, మిగతా అన్ని కులాల్లో ఉన్నటువంటి వారు ఎక్కువ. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ కమ్మ కమ్యూనిటీ. ఎప్పుడు కూడా నలుగురిని కలుపుకుని వెళదాం, నలుగురిని దగ్గరగా చేసుకుందాం, నలుగురిని పైకి తీసుకొద్దాం అనేటటువంటి కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ. కాబట్టి వి నో హౌ టు సర్వైవ్, వీ విల్ సర్వైవ్ అలాంగ్ విత్ ఆల్ అదర్స్. మేము ఒక్కడమే బతకాలి అనుకునేటటువంటి కులం కాదు కమ్మ కులం. మేము బ్రతకాలి, మాతో పాటు నలుగురు బ్రతకాలి, నలుగురు సంతోషంగా ఉండాలనుకునేటటువంటి కులం కమ్మ కులం. కాబట్టి అందరూ కమ్మగా ఉండాలి, కమ్మగా 4 పూట్ల భోంచేయాలనుకునే కులం కమ్మ కులం. కాబట్టి మేము సర్వైవ్ అవుతాం, నలుగురితో పాటు ఎప్పటికీ బాగుంటాం. తెలుగుదేశం